వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఏది ముందు నేర్చుకోవాలి, అసలు సి ప్లస్ ప్లస్ కంటే ముందు సి నేర్చుకోవడం అవసరమా, చాలామందికి ఉన్న డౌట్. మరి సి నేర్చుకున్న తర్వాతే సి ప్లస్ ప్లస్ వెళ్ళాలా, అసలు సి నేర్చుకోకుండా ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేయకూడదా, సో ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను ఆ సినారియోస్ మొత్తం డిస్కస్ చేయబోతున్నాను. మీకు ఈ వీడియో చూడండి, మొత్తం మీకు ఒక ఒపీనియన్ అయితే వస్తుంది చూసిన తర్వాత. సో చూద్దాం ఇప్పుడు సి ఆర్ సి ప్లస్ ప్లస్. సి ఫస్ట్, మీరు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా, బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా మీకు సి ఫస్ట్ టీచ్ చేస్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమ్లోనే మ్యాక్సిమం సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. బీటెక్లో చాలా గ్రూపులు, నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అన్ని గ్రూపులకు చాలా వరకు సి లాంగ్వేజ్ ఉంటుంది. ఈవెన్ చాలా గ్రూపులకు సిఈసీ కాకుండా, లైక్ సిఎస్సి కాకుండా, సిఎస్సి కాకుండా ఇంకే మిగతా గ్రూపులు ఈసీఈ కానీ మిగతా అన్ని గ్రూపులు, డిగ్రీలో కూడా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో సిఎస్సిలో అయినా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో అయినా సో ఈ సి లాంగ్వేజ్ అనేది మనకు టీచ్ చేస్తారు కాలేజ్లో ఫస్ట్ ఇయర్. సో మనం ఏది నేర్చుకోవాలి మరి, సి ఆర్ సి ప్లస్ ప్లస్ అంటే నేను చెప్పేది ఏంటంటే, సి అయినా సి ప్లస్ ప్లస్ అయినా ఈ రెండుటి సింటాక్సెస్ 80% సేమ్ ఉంటాయి. 80% సేమ్ ఉంటాయి వీళ్ళ సింటాక్సెస్. మరి నేను చెప్పాల్సింది ఏంటంటే, సి అనేది మీరు ఎగ్జామ్ పర్పస్ కానీ మీ ఫస్ట్ ఇయర్లో ఉంటే నేర్చుకోండి, మంచిది. అది నేర్చుకుంటే మీకే యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా సి లాంగ్వేజ్ నేర్చుకుంటే. కానీ అన్న నేను సి సరిగా నేర్చుకోలేదు, సి ప్లస్ ప్లస్ డైరెక్ట్ నేర్చుకోవాలనుకుంటా అంటే ఏం కాదు. సి ప్లస్ ప్లస్ నేర్చుకోవడానికి సి నేర్చుకోవడం అవసరం లేదు, అర్థమవుతుందా? సి ప్లస్ ప్లస్ నేర్చుకోవడానికి సి నేర్చుకోవడం అవసరం లేదు. సి ప్లస్ ప్లస్తో స్టార్ట్ చేయి, సి ప్లస్ ప్లస్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నా స్టార్ట్ చేయండి. నువ్వు ఇప్పుడు సి నేర్చుకున్నా మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి అవసరం పడుతుంది, జావానా లేకపోతే సి ప్లస్ ప్లస్ ప్లేస్మెంట్ కోసం. అదే నువ్వు సి ప్లస్ ప్లస్ నేర్చుకోవాలనుకుంటున్నావు డైరెక్ట్, నీకు సి నేర్చుకోవాలని లేదు, సో సి ప్లస్ ప్లస్తో స్టార్ట్ చేయను, ఏం కాదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు సి తర్వాత పైథాన్ నేర్చుకోవాలి, జావా అన్న నేర్చుకోవాలి, పైథాన్ అన్న జావా అయినా, పైథాన్ జావా లేకపోతే సి ప్లస్ ప్లస్ నేర్చుకోవాలి ప్లేస్మెంట్ కొరకు. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అయినా, ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేయడానికన్నా, ఇంకేదైనా ప్రతి దాంట్లో కూడా మనకి పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ అవసరం పడుతుంది. సో సి అనేది ఏంటంటే, సిలో ఊప్స్ కాన్సెప్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ క్లాసు అనేవి ఉండవు. కానీ మనము ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత లేకపోతే మనకు వర్క్ ఏముంటుంది, దీనిపై మనం వర్క్ మొత్తం ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్ మీదనే వర్క్స్ ఉంటాయి ఇండస్ట్రీలో కూడా. ఇంకోటి, మనం ఏం వర్క్ చేస్తున్నామో ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే, ఇప్పుడు మనకి ఈ లాంగ్వేజ్ మీద ప్లేస్మెంట్ రావాలనుకుంటున్నాం, సి ప్లస్ ప్లస్ మీద కావాలనుకుంటున్నాం. సో మీరు సి నేర్చుకునే అవసరం లేదు, మీకు నేర్చుకోవడం టైం వేస్ట్ అనుకుంటే మీరు టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. సి ప్లస్ ప్లస్కి వెళ్ళిపోండి. మీరు సి ప్లస్ ప్లస్ మీద నేను అన్న నేర్చుకోవాలి, సి అవసరం లేదనుకుంటే ఏం కాదు. సి అండ్ సి ప్లస్ ప్లస్లో 80% సింటాక్స్ సేమ్ ఉంటుంది, మీరు సి ప్లస్ ప్లస్ నేర్చుకోవచ్చు ఈజీగా. మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, లైక్ పైథాన్ డిఫికల్టీ లెవెల్ ఇది, తర్వాత జావా దీంట్లో మనకు అవసరం లేదు కానీ ఆల్రెడీ చెప్పాను కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. పైథాన్ జావా తర్వాత సి ప్లస్ ప్లస్, ఇది ఈజీ ఉంటుంది, ఇది మీడియం ఉంటుంది, ఇది డిఫికల్ట్ ఉంటుంది నేర్చుకోవడానికి, పాయింటర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అది నెక్స్ట్ ఆల్రెడీ దానిపైన వీడియో చేశాం కాబట్టి. సో ఏంటంటే ప్లేస్మెంట్ గురించి వస్తే మాత్రం సి అనేది ప్రొసీజర్ లాంగ్వేజ్. సి అనేది ప్లేస్మెంట్స్ విషయంలో మనకు ఫైనల్లీ ఏం కావాలి, జాబ్ కావాలి మ్యాక్సిమం చాలామందికి. మనం స్టార్ట్అప్ బిల్ చేసే వాళ్ళు స్టార్ట్అప్ అయ్యి, బిజినెస్ అయితే బిజినెస్, కానీ మెయిన్గా జాబ్ ఇక్కడ మన సాఫ్ట్వేర్ సైడ్ కాబట్టి. సి ఈజ్ ప్రొసీజర్ లాంగ్వేజ్. సో దీంట్లో మనకి ఏముంటుంది, ఆబ్జెక్టు అండ్ క్లాసెస్ ఉండవు. సిలో ఉంటాయా, ఉండవు. సో దీంట్లో ఇవి రెండు కాన్సెప్ట్స్ ఉండవు. అలాగే అబ్స్ట్రాక్షన్ ఉండదు సిలో, ఇన్హెరిటెన్స్ ఉండదు, ఊప్స్ కాన్సెప్టే లేదు కదా, ఎన్క్యాప్సులేషన్ ఉండదు. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయా, ఉండవు. మరి
ఇంటర్వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. మరి మీ సి నేర్చుకొని వెళ్ళి ప్లేస్మెంట్స్ కూర్చుంటే వస్తుందా? మరి ఈ అన్ని కాన్సెప్ట్ తెలియాలి కదా. మరి అబ్స్ట్రాక్షన్ తెలియాలి, ఇన్హెరిటెన్స్ తెలియాలి, ఎన్కాప్సులేషన్ తెలియాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి, క్లాస్ అంటే ఏంటో తెలియాలి. ఈ కాన్సెప్ట్ తెలియకపోతే మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏం చెప్పలేరు కదా. సో ప్లేస్మెంట్స్ కోసమైనా ఇంటర్న్షిప్స్ కోసమైనా మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి, ఊప్స్ కాన్సెప్ట్. సో మీరు అప్పుడు ఓన్లీ సి నేర్చుకొని వెళ్తే సరిపోతుందా? సరిపోదు. సో అప్పుడు ఏం చేయాలి? ఊప్స్ కాన్సెప్ట్స్ ఉన్న లాంగ్వేజెస్ కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి. మీరు C++, జావానా, ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత డిఎస్సి నేర్చుకోండి. ఓకే, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం. సో మనం ఇండస్ట్రీ లెవెల్లో కోడ్ రాసేటప్పుడు మాత్రం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. అక్కడ ప్రాజెక్ట్స్ కోడ్ రాసేటప్పుడు కూడా ఊప్స్ కాన్సెప్ట్ మీదే జరుగుతాయి. చాలా హెల్ప్ అవుతుంది. ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకు అక్కడ కోడ్ రాసేటప్పుడు కూడా. సో నేనేం చెప్తున్నానంటే మీరు C++ నేర్చుకోవాలనుకుంటే సి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అట్లా అనుకుంటే. కానీ మీరు ఎగ్జామ్ పర్పస్ మీ సెమ్ ఎగ్జామ్లో ఉంది, తర్వాత మీకు ఎప్పుడైనా సి అవసరం పడుతుందంటే నేర్చుకోండి. సి నేర్చుకుంటే తప్పేముంది? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు మీరు, టైం ఉంటుంది. ఫస్ట్ సెమ్లో సి నేర్చుకోండి. 4 months టైం ఉంటుంది సెమ్కి, 4-5 months. ఆ సి నేర్చుకుంటే ఏమవుతుంది? మీకు ఎనఫ్ 2 months ఎనఫ్. మీ సిలో 2-3 months మీకు ఎనఫ్ కదా. సో నేర్చుకోండి, స్కిల్ ఉంటుంది కదా, నేర్చుకుంది ఎటు పోదు కదా. అన్నా మరి నేను ఫ్రెషర్ అవుట్ అయిపోయినా, పాస్ అవుట్ అయిపోయినా, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాకేం రాదు అంటే అప్పుడు మీరు సి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తొందరగా మీకు టైం ఉండదు. అప్పుడు టైం ఉండదు కాబట్టి ఏం చేయాలి? పైథాన్ కానీ, జావా కానీ, C++ నేర్చుకోండి. ఎందుకంటే ప్లేస్మెంట్ కొరకే వస్తుంది కాబట్టి మీరు జాబ్ కొరకు నాన్ ఐటీ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ C++ అయినా, జావా అయినా ఇవి నేర్చుకోండి. C++, జావా, పైథాన్ నేర్చుకోండి. మనకు ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు ఎగ్జామ్ ఉంది, సెమ్ ఎగ్జామ్ ఉంది, బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న టైం ఉంది, సో సి నేర్చుకోండి, ఒక స్కిల్ నేర్చుకోండి, ఏమవుతుంది? సో అర్థమవుతుంది కదా. కానీ C++ నేర్చుకోవడానికి సి అవసరమా అంటే అవసరం లేదు. C++ డైరెక్ట్ నేర్చుకోవచ్చు. C++ లాంగ్వేజ్ డైరెక్ట్ నేర్చుకోవచ్చు. దానిలో మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి అది మీకు ప్లేస్మెంట్లో కూడా మంచి జాబ్స్ వస్తాయి అది నేర్చుకొని ఉంటే. సో C++, జావా, పైథాన్ మీద చాలా ప్లేస్మెంట్ జాబ్స్ ఉంటాయి. సో వీటిని మీరు నేను లాస్ట్కి చెప్పాల్సింది ఏంటంటే C++లో మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారంటే సి నేర్చుకుంటే మీకు ఊప్స్ కాన్సెప్ట్ అవసరం పడుతుంది కాబట్టి C++ నేర్చుకోండి. అలాగే సి నేర్చుకున్న తర్వాత మీరు జావాకి వెళ్ళండి, లేకపోతే పైథాన్కి వెళ్ళాలంటే పైథాన్ వెళ్ళండి. సి అనేది నేర్చుకుని ఉంటే తప్పులేదు, నేర్చుకోండి, మీకు యూజ్ అవుతుంది ఎక్కడో ఒక చోట. కానీ ఒకవేళ మీరు C++ నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకుంటే సి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కంపల్సరీ మీ ఇష్టం అది. సో మీకు ఒక ఒపీనియన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా. సో థ్యాంక్ యూ. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.